అసెంబ్లీకి వస్తున్న తెలంగాణ తల్లి ఆంధ్ర మండలిలో లడ్డూ లొల్లి ఇయాల కూడా జోరుంది హోలీ ఏసీ బస్ స్టాప్ లో ఏసీ ఏది గీ వార్తలకు మొదలు హెడ్లైన్. అసెంబ్లీలో తెలంగాణ తల్లి ఈ నెల 16 నాడే ఓపెనింగ్. యుద్ధంతో మనకు నష్టం, పెట్రోల్ రేట్లు పెరిగితే కష్టం. ఏడిగున్న ఏసీ బస్ షెల్టర్ పబ్లిసిటీ చేసుట్లా సూపర్. ఇంకో 2 చెరువులు రెడీ, హైడ్రా చూపిస్తుంది రువ్వడి. ఇయాల కూడా హోలీ జోరు. ఓ 10 రోజులైతే మన అసెంబ్లీ మీటింగ్లు చాలా అయితేనే ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ ఉండే, దేనికి ఎంత పెట్టేది, ఎవరికి ఎంత ఇచ్చేది, ఆమ్దానేంది, ఖర్చులేంది మొత్తం సాటింపేస్తారు సర్కారోళ్ళు. కొత్త చట్టాలు చేసుడు, పబ్లిక్ తిప్పలు చెప్పుడు, పతొక్కటి మాట్లాడుడు నడుస్తుందాయి. బయట ఎన్ని పొంకనాలు కొట్టినా సభల మాట్లాడిందే లెక్కలకు వస్తుంది. మళ్ళా 33 జిల్లాలల్లా ఎవరికేం కావాలనో డిసైడ్ చేసేది కూడా ఈడనే. గంత ముఖ్యమైన జాగల మన తెలంగాణ తల్లి కూడా ఉండాలే కదా మరి. అసెంబ్లీలో గిన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. ఆల్రెడీ పనులు కూడా చాలా అయినాయి. బిల్డింగ్ ముంగట గాంధీ తాత, అంబేద్కర్ సార్ బొమ్మలు ఉన్నాయి కదా, అదే లైన్ లా అంతే ఎత్తులో నిలబెడతారు. ఎక్కువ టైం పట్టది, 16 తారీఖు నాడేనట ఓపెనింగ్. గా దినం అసెంబ్లీ మీటింగులు చాలు చేసి తెలంగాణ తల్లి విగ్రహం ఓపెనింగ్ చేస్తారు అన్నట్టు. 46 లక్షలు ఖర్చు పెట్టి తయారు చేపిస్తున్నట తల్లిని. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన ఏడాదికి సచివాలయం ముంగట 3 నెలల కిందట జిల్లాల కలెక్టర్ బంగ్లాల ముంగట పెట్టిండ్రు. కింద దిమ్మ 6 అడుగులు, తల్లి 12 అడుగులు. అప్పట్లో బీఆర్ఎస్ చేపించిన విగ్రహం కిరీటాలు సొమ్ములు పెట్టుకొని దొరసాని లెక్క ఉంది. ఊళ్ళుండే మన తల్లి లెక్క ఉండాలని వీళ్ళు గిట్ల డిజైన్ చేపించారు. ఆకుపచ్చని చీర, నొస్ట బొట్టు, కాళ్ళకడాలు, ముక్కు పొడుక, మట్టి గాజులు, మెడల కంటె, గుండు పూసల హారం, చేతిల మక్కలు, జొన్న, సజ్జ కంకులు పట్టుకొని దీవనార్తి పెడుతుంటది. లేలే పాత విగ్రహమే మంచిగా ఉంది, చేతిలో బతుకమ్మ ఉండే, మేము మేల్వల్లకు రాగానే ఇవి పక్కకు పెట్టి ఆ బొమ్మలే పెడతామని గులాబీ పార్టీ వాళ్ళు ఎన్నో మాటలు అన్నారు. మరి అప్పట్లోనే సచివాలయం ముంగట, అసెంబ్లీ కాడ, కలెక్టర్ ఆఫీస్ లో ఎందుకు పెట్టలేదు? ఓ గల్ల కారోళ్ళు పవర్లకు వస్తే నిజంగానే ఇవన్నీ తీసేస్తారో లేదో గానీ ఇప్పుడైతే అంతటా తెలంగాణ తల్లి విగ్రహాలు చూస్తున్నాం. జై జై హే తెలంగాణ రాష్ట్ర పాటని వింటున్నాం. ఏడనో యుద్ధం అయితే మనకేంది, ఆళ్ళు కొట్లాడుకుంటారు, గెలుస్తారు, ఓడిపోతారు, నష్టం అయ్యేది వాళ్ళకే. మనదేం పోయింది, మనకేం ఫరక్ పడుతుంది అని అనుకుంటున్నారట చాలా మంది. కానీ బరాబర్ మన మీద గిన ఎఫెక్ట్ ఉంటుందిలా. మనం తినేటి, తిరిగేటి, వాడేటి ఎన్నో పిరమైతాయట. అందులో గ్యాస్ సిలిండర్లు ఒకటి. ఇంకేమేం బరువైతాయో చూడుండ్రి జరా. లేగలు కొట్లాడి ఆవుల కాళ్ళిరగొచ్చినట్టు ఇరాన్ అమెరికాలో యుద్ధం పుణ్యాన మనం సుక్కలు చూసేటట్టు ఉన్నాం. ఎన్నింటి రేట్లో పెరిగే ఛాన్స్ ఉందట. మళ్ళా అందులో ఫస్ట్ది సమారు. డీజిల్, పెట్రోల్ వచ్చేది గల్ఫ్ దేశాలకు వెళ్ళేనాయే. మళ్ళా హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసుడుతోటి సప్లై ఆగింది. మన దేశంలో 70 రోజులకు సరిపోయేంత ఉందట గాని ధరలే చేతులున్నట్టు లేవట. అంతర్జాతీయంగా మనకు క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడానికి ముఖ్యంగా అవకాశం ఉంది. లీటర్ కు 10 రూపాయలు పెరగొచ్చు అనే ప్రచారం నడుస్తున్నదులో పెట్రోల్, డీజిల్ పిరమైతే సరుకు సౌదాలు సప్లై ఛార్జీలు పెరిగి ప్రతొక్క దాని రేట్లు మీదికి పోతాయి. రష్యాకెళ్ళి తెచ్చుకోవచ్చు కానీ అమెరికాతో కంట అవుతామని సెంటర్ వాళ్ళ ఆలోచన. ఇప్పుడున్నటువంటి రూపాయి మారకం విలువ 90 పైచీలకు దాదాపు 100 వరకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రూపాయి పతారా పడిపోతే బయట దేశాలకు వెళ్ళి మనం తెచ్చుకునే మాల్కు రేట్ ఎక్కువ పడుతుంది, అన్ని పిరమైతాయి. ఇక బంగారము ఇప్పుడు తులం 1,64,000 ఉంటే అల్కగా 2 లక్షల కురుకొచ్చునట. కిలో ఎండి ఏం తక్కువ 3 లక్షలు వలుకుతుంటే ఇది 4 లక్షలు దాటుతుందని మార్కెట్ గురించి బగ్గా తెలిసిన వాళ్ళు చెప్తున్నమాట. ఇప్పుడు వార్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడి నుంచి ఎక్కువ మనకి ఏదైతే ఈ ఇంధనం సరుకు బయట నుంచి ఎగుమతులు, దిగుమతులు కానీ ఏవైతే ఉంటాయో అవి మనకు హోల్డ్ అయినప్పుడు మనకు ఆ మెటల్ అనేది బ్లాక్ అవుతుంది. దానివల్ల మన వాల్యూస్ అనేది హై అండ్ లౌ జరుగుతూ ఉంటుంది. లాంగ్ టైంలో చూసుకున్నట్టయితే కనుక డెఫినెట్గా బంగారు ధర అనేది పెరగడమే జరుగుతుంది, తగ్గుముఖం పడడం అనేది ఉండదు. ఎరువులు తయారు చేస్తానికి మాల్ ఏరే దేశాలకు వెళ్ళి తెచ్చుకుంటాం కాబట్టి సరిపోని రాకుంటే యూరియా తిప్పలు రావచ్చునట మన దేశంలో. అట్లనే వంట నూనెలు, పప్పుల రేట్లు కూడా కుత ఉడుకుతాయి అంటున్నారు. ఇక భారతదేశంకి వెళ్ళి బాస్మతి బియ్యం, చాప
కాకపోతే కొన్ని మందులు పంపిస్తాం, యుద్ధం చేయబట్టి ఆగిపోయినట్టే. లేలేగా పరిస్థితి రానియం, పబ్లిక్ తిప్పలు కాకుండా చూస్తామని సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది. కానీ ఈడ చూస్తే కథనేమో ఏరే తీరుంది. యుద్ధం సురువై 5 రోజులే గాని పక్కా నెల నడుస్తుంది అనబట్టిరే. నిజంగానే గన్ని రోజులైతే ఇంకెన్ని తిప్పలు. ఏదన్నా ఉంటే మీరు చూసుకోక నడిమిట్ల మమ్మల్ని ఎందుకు జావగొడుతుర్రా నాయన. వారం రోజుల ముందుకేంచే జాజిర్ ఆటలు ఆడేది. పోరలు కోలలు కొట్టుకుంటా పాటలు పాడుకుంటా ఇల్లు తిరిగేది. పొద్దుగాల బడికి పోవుడు, పొద్దుముకి జాజిరాడుడు. కొందరు బియ్యం ఇచ్చేది, ఇంకొందరు చిల్లర పైసలు ఇచ్చేది. మొత్తం ఒక్కతాన జమేసి దోస్తులంతా పంచుకుంటే అదో సంబురం. కానీ ఇప్పుడు ఏడనన్న ఆడుతుండ్రా. గసొంటి రీల్స్ చేస్తే అబ్బా అని చూసి ముర్చుడే. సరే ఇయ్యాల కూడా హోలీ ఆడిండ్రు కొందరు. గాడికైతే పోదాం పాన్రి. మార్వాడి హోలా మజాకా. హైదరాబాద్ బేగం బజార్ లా గిట్ల జోరు చూపించిండ్రు. రంగులు గుప్పుకుంటా బ్యాండ్ సప్పులకు తీన్మార్ స్టెప్పులు వేసుకుంటా ఫుల్ ఎంజాయ్. మొత్తం గులాలు, నో వాటర్, నో నథింగ్, ఓన్లీ గులాలు నుంచి ఆడుతున్నాం. ఆర్గానిక్ और दुश्मन को भी रंग लगाकर दोस्त बनाते हैं अभी. ఇటు డోలు సప్పుడు అటు డీజే మోతకు రంగులు పూసుకుంటా డించక్ డించక్ అని ఎగురుడే. మీద షెవర్లు పెడితే రెయిన్ డాన్సులు. ఈవెంట్లంటే అట్లుంటాయి మళ్ళా. క్రౌడ్ వైబ్ సౌండ్. నేను ఎప్పుడు యాక్చువల్ గా ఫ్రెండ్స్ తోనే వస్తుంటా. సో ఫస్ట్ టైం నేను ఇది సెక్యూరిటీ అంతా బాగుంది కాబట్టి ఫ్యామిలీని తీసుకొని వచ్చి ఆడకట్టుకుండేటోళ్ళు అపార్ట్మెంట్లలో ఉండేటోళ్ళు అంతా ఒక్కతాన చేరి రంగులు గుప్పుకున్నారు ముద్దుగా. పోరల సంబురం గిట్లా. మేము అప్పట్లో ఇంకా ఎక్కువ ఫుల్ బిందెలతో నీళ్లు కొట్టి, కోడిగుడ్లు కొట్టి, రకరకాల పౌడర్స్ కొట్టి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అదే మళ్ళా ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చినా గానీ 20 ఏళ్ళకి మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. అందరం కలిసి మా ఫ్రెండ్స్ అందరూ మా అందరం కలిసి ఇక్కడ చూస్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఈ గిటి చూడుర్రి, గుర్తుపట్టిండ్రా? హౌ ఎమ్మెల్యే మల్లారెడ్డి సారే. మెడల శిల్కల పేర్ల దండలేసుకుంటుల్లా. వరెవ్వా డోల్ దంచుడే దంచుడు. ఇందిరా పార్క్ హోలీ సంబురాలకు హర్యానా పాత గవర్నర్ దత్తన్న, లోకల్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సార్లొచ్చిండ్రు. సంగారెడ్డిలా జగ్గన్న డప్పు కొట్టుడు, తీన్మార్ స్టెప్పులేసుడు. ఇప్పుడు దానం నాగేందర్ సార్ ఆట చూడుర్రి ఎంత ముద్దుగున్నదో. యాదాద్రి జిల్లా గోవింద్ తండాల బంజారా అక్కలతోటి ఆడిపాడిండు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలన్న. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు జోరుగా వేసిండ్రుల్లా. ఇగిటి చూడుర్రి, నిజామాబాద్ లా గోశాలలా గులాల్ పూలతోటి హోలీ పండుగ చేసుకున్నారు. మంచిగా దేవుని పాటలు వాడుకుంటా భజనలు. ఇక చెప్పుకోవాల్సింది వెనకటి ఆటలు పాటలు. కోలలు కొట్టుకుంటా ఎంత ముద్దుగా వాడుతున్నారో. పెద్దమ్మల వెనకటి పాటలు మస్తు సంబురం అనిపించినాయి అబ్బా. అబ్బా దగ్గర పట్ల ఏటీఎంలు ఉంటే బాగుండు అని చూస్తుండొచ్చు చాలా మంది. కారెట్లు గీక్తానికి కాదు, ముత్తెమంత షేపన్లా నిలబడటానికి. ఏసీ ఉంటుంది మళ్ళా, చల్లగా జరసేపు ఉండి రావచ్చు. గవి లేకుంటే చక్కగా గాడికి పోవాలి అనుకోవచ్చురు. మంచిగా కూసుంటానికి కుర్చీలుంటాయి, ఎంతసేపు ఉన్నా ఇవ్వలేమన్నారు. మెట్రో రైలు, ఏసీ బస్సు ఎక్కితే టికెట్ తీసుకోవాలన్నాయే. అదే గివ్ అయితే పుక్కట్లనే మంచిగా నిమ్మల పడవచ్చు. అయితే ఏసీ బస్ స్టాప్ ల కథ ఎట్లున్నదంటే ఊపర్ షేర్వాణి అందరు పరిశాని. హౌ సూపులకు ఎంత ముద్దుగుందో చూడుర్రి. ఎండలేం నిలబడతావు, లోపటికి రా చల్లగుంటది అని పిలుస్తున్నట్టే ఉందిలే. అబ్బా అని మురుసుకుంటా లోపలికి పోతే ఒగ ఉడకపోతే కాదు. ఉబ్బరానికి ఇంట్లో ఊకునుడు కంటే బయట నిలబడ్డదే నయం అనిపిస్తుంది కూడా. అంత చక్కగున్నాయి మరి. 3 hours ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండాలి. పిల్లలైనా ముసలి వాళ్ళైనా
మేము వర్క్ చేసుకొని వచ్చి ఇక్కడ ఎండలో పడి ఉండాలంటే మాకు కూడా ఇబ్బంది అవుతుంది. పెట్టారు మీరు ఏసీలు, కానీ అవి ఉపయోగం అవుతున్నాయా లేదా అనేది ఒకటి మీరు గమనించుకోండి, చూడండి, దానికోసం కేర్ తీసుకోండి. ఆయంత పబ్లిక్ వచ్చి ఊకుంటే ఎట్లా అని కొన్నిటికైతే బందోబస్తు తాళాలేసిర్రుల్లా. ఖైరతాబాదు, సికింద్రాబాదు, దిల్సుఖ్ నగరు, కోటి, కొండాపూరు, కుకట్పల్లి, తార్నాక, బేగంపేట, శిల్పారామం అంత గిదే కథ. ఏసీ బస్ షెల్టర్లా ఏసీలే పనిచేస్తలేవు. అయితే ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ కంపెనీలకు ఒప్పజెప్పింది జిహెచ్ఎంసీ. మీద యాడ్స్ వేసుకొని లోపట సవలతులు చేయాలి. ఫ్యాన్స్, ఛార్జింగ్ పాయింట్లు, వైఫై అన్ని పెట్టాలి. అయితే పబ్లిసిటీ బరాబర్ చేసుకుంటాండ్రు గాని పబ్లిక్ తిప్పలు తీర్చే తీరువాటమే లేకుంటుంది. చెత్త కూడా చక్క గుడుస్తలేరు. జిరాక్స్ సెంటర్లు, జ్యూస్ సెంటర్లకు కిరాయిలకిచ్చి పైసలు కమాయిస్తాండ్రు మంచిగా. ఈగేముంది, బస్సుల కోసం ఎండలనే ఏటింగ్ చేసుడు, వచ్చేదానికి గోసవడు. ఇంత ఎండలు ముద్రబట్టే జరా ఏసీ బస్ షెల్టర్ల మీద ఓ నజరేసి పుణ్యం కట్టుకోండ్రి సార్లు. ఒకప్పుడు ఈడ చెరువు ఉండే, మంచిగా ఈతలు కొట్టేది. బతుకమ్మ పండుగకు అద్దం రాత్రి దాకా ఆడి ఈడనే నిమజ్జనం చేసేది. ఈ ఎండాకాలం వచ్చిందంటే పొద్దంతా ఇన్నే టైం పాసు అని యాడ్ చేసుకోవచ్చుడు చాలా మంది. కానీ ఇప్పుడేమైందంటే మొత్తం కబ్జాలే. చెరువులు ఊడ్చుడు, బంగ్లాలు కట్టుడు. రియల్ ఎస్టేట్ పుణ్యమా అని పట్నంలో చెర్లని మాయమైతుంటే హైడ్రా దిగి ఒక్కొక్కటి బాగు చేసుకుంటూ వస్తుంది. ఇక ఇప్పుడు గిది వాకింగ్ ట్రాకు, పార్కులు, ఓపెన్ జిమ్, పచ్చదనం మస్తుందిలే. 435 ఏండ్ల చరిత్రున్న పాత బస్తీల బుమ్రుక్ చెరువు. నిజాం నవాబ్ల కాలంలో 18 ఎకరాలుంటే అమ్రుకోంగా 4 ఎకరాలే మిగిలింది. ఈ నడుమ హైడ్రాకు కంప్లైంట్లు వచ్చుడుతోటి చెరువును గుత్తబట్టి ఇంత ముద్దుగా మార్చిందన్నట్టు 10 కోట్లు ఖర్చయింది. 6 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చి ఓపెనింగ్ చేస్తాడట. నిజాం నవాబు కొలువులుండే బుమ్రుకుద్దీన్ అనేట ఆయన దొవ్విస్తే ఆయన పేరుతోట పిలుస్తురట. రాణుల కోసం చెరువు దొవ్విస్తే చుట్టూరా తీరొక్క వనమూలికల చెట్లు, పూల వనాలుండేనట. ఈ నీళ్లతోటి తానాలు చేసినా తాగినా రోగాలు రావని అప్పటోళ్లకు ఓ నమ్మిక. అంతేకాదుల్లా అరబ్ దేశాల సెంటు తయారు చేస్తానికి ఈ చెరువు నీళ్లే పట్టుకుపోయేదంటే అప్పుడెంత ముద్దుగుండెనో చూడుర్రిగా. ఇది కుకట్పల్లిలా నల్ల చెరువు. 30 ఎకరాలు ఉండాల్సింది గింతే మిగిలింది. దీన్ని కూడా మార్చి పడేసింది హైడ్రా. పనులు ఎట్లా నడుస్తున్నాయో అరుసుకపోనొచ్చిండు రంగనాథ్ సారు. ఇనాగరేషన్ కాకముందే చుట్టుపక్కల దాదాపు 5-6 కిలోమీటర్ల నుంచి పబ్లిక్ వచ్చి దీనికి వాకింగ్ కానీ పిల్లలు ఆడుకోవడానికి, మహిళలు కూడా వచ్చి వాళ్ళు ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి చేస్తున్నారు. ఇంత ముద్దుగా షింగారిచ్చిర్రు గాని ఇండ్లకెళ్ళి మురుకు నీళ్ళు వచ్చి కలిస్తే ఖరాబ్ కావా అంటురట. అట్లా కాకుండా ఉపాయం చేసిండ్రబ్బా. ఎస్టీపీలు పెట్టారు. ఈ చెరువుల్లోకి మనం ఇంత ముందంతా కూడా శుద్ధి చేయకుండా దీన్ని చెరువులో వదలటంతో కూడా మనకి సమస్యలు వచ్చాయి. ఇప్పుడు ఏదైతే ట్రీట్ చేసిన వాటర్ ని దీంట్లో వదిలితే గనక గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కూడా నిత్యం జరుగుతుంటుంది. ఆల్రెడీ అంబర్పేట బతుకమ్మ కుంటను బతికిచ్చిండ్రు. ఈ 2 ఓపెనింగ్ కు రెడీగా ఉన్నాయి. ఇంకో 4-5 మీద నజరేసిండ్రు. దినమింత గాలి ఖరాబ్ అవుతున్న హైదరాబాద్ లా చెరువులు, పచ్చదనం వచ్చుడు మంచి ముచ్చటేగా మరి. ఎమ్మెల్యేలు క్వశ్చన్లు అడుగుడు, మంత్రులు సమాధానాలు చెప్పుడు, ముఖ్యమైన ముచ్చట్లు మాట్లాడి సభ వాయిదా వేసుడు నడుస్తుందబ్బా ఆంధ్ర అసెంబ్లీలా. ఎందుకంటే జగన్ అన్న వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వస్తలేరు. మరి ప్రతిపక్షం సభలో లేదు కాబట్టి ఏ లొల్లి లేదు. కానీ మండలిలా అట్లా లేదబ్బా. ప్రతిపక్షానికే బలగం ఎక్కువ ఉండేటోరకు ఇగో గిట్లయితాంది. ఇయాల కూడా తిరుపతి లడ్డూలలోలే అప్పట్లా కల్తీ నెయ్యి వాడిండ్రని మంత్రులు, చెల్ అంతా జూటా ముచ్చటని వైసీపీ ఎమ్మెల్సీలు మాట్లాడటానికి మాకే మైకి ఇయ్యాలంటే మాకే ఇయ్యాలని గడబడి చేసిండ్రు. గుడ్డ కాల్చి మా మీద పడేసి వెళ్ళిపోవడానికి వీలు లేదు. చైర్మన్ గారు అవసరం ఉంటే పాలు తెచ్చి కట్టైన వాళ్ళకి ఈవేళ ఉంచాలి. అయితే వైసీపీకి సపోర్టుగున్న ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు చంద్రన్న ముచ్చట ఎల్లబెట్టిండు. ఇందాపూర్ ని ముందు పెట్టుకుని హెరిటేజ్ చేసినటువంటి కుట్ర ఎప్పుడైతే బయటపడిందో ఇందాపూర్ ని కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా మార్చడం కానీ వీళ్ళ వైస్ ప్రెసిడెంట్ చేత రిజిగ్నేషన్ చేయించడం కానీ జరిగింది. ప్రజలు ఎప్పటికే చీకొడుతున్నారు.
చెప్పులతో కొడతారని 19,50,00,000 రూపాయల హవాలా డబ్బు తిరుపతికి వచ్చింది అనేటువంటిది నిర్ధారించింది. ఆ డబ్బు ఎవరికి పోయిందో కూడా తేలాల్సిన. ఊకోకే చంద్రన్న పేరు హెరిటేజ్ ముచ్చట తీసే వరకు మంత్రి లోకేష్ సార్ కు కోపం వచ్చినట్టుంది. దేవుడు వదిలిపెట్టాడు, మాధవుని చెప్తున్నా దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. మండలి చైర్మన్ పేరు మోషన్ రాజు, వైసీపీ ఎమ్మెల్సీ. ఈ లొల్లిలా మంత్రి అచ్చెన్నాయుడు గీ మాట అంటే అదో గడ్బడ్. తమరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్, నేను తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా. మంత్రి గారు బాధ కలుగుతుంది, నేను తీసుకోను. బాధ కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి పవిత్రుడే. మీరే శాసన మండలిలో ఒప్పుకున్నారు హిందూ అని, నేను అది వెనక్కి తీసుకుంటున్నాను సార్, తప్పు అయిందని చెప్పి. అనుడేంది సారీ చెప్పుడేంది అని జగనన్న పాటోళ్ళు ఇంకింత జోరు పెంచేటరకు మండలి రేపటికి వాయిదా పడ్డది. ఓట్లు వచ్చినాయి అంటే చాలు ఢిల్లీకి వెళ్ళి పెద్ద లీడర్లను పిలిపిస్తుంటారు. వాళ్ళు వచ్చి 4 ముక్కలు మాట్లాడితే పార్టీకి పతార పెరుగుతుంది, ఇంకో 4 ఓట్లు ఎక్కువ పడతాయని ఆపోచన. పక్క రాష్ట్రం సీఎం, సెంటర్ మంత్రులు, పార్టీ అధ్యక్షులు, రాష్ట్రమైతే ప్రధాని సారు కూడా వస్తాడు. ఇది బీజేపీకి. కాంగ్రెస్ అయితే రాహుల్ సారు, ప్రియాంక గాంధీలను పిలిపిస్తారు. ఈడికి మంచిగానే ఉన్నది కానీ ఇప్పుడు చూడాల్సిన లెక్క గిది. మా కాడికి మోడీ సార్ రావాలి, మోడీ సార్ రావాలని కోరుకుంటాం కానీ సార్ వస్తే ఒక్క రోజు ఖర్చు ఎంతో ఎరికేనా? 30 కోట్ల రూపాయలు. 3 కోట్లు కాదు, 30 కోట్లు. 3 ఏళ్ల కిందట కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట ప్రధాని సార్ వస్తే ఖర్చు ఎంత అయిందో గా లెక్కలు ఇప్పుడు బయటకు వచ్చినాయి. అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉండే. అడిగితే చెప్పాలని ఆర్టీఐ చట్టం కింద ఒకరు దరఖాస్తు పెడితే గా వివరాలు అస్సలు చెప్పలేదట. ఓ గాలి మోటార్ డిపో చాలు చేసి 2 మీటింగ్లు అరుచుకోవడానికి ఢిల్లీకి వెళ్ళి వచ్చేయండు. గ్రౌండ్లు తయారు చేస్తానికి, టెంట్లు, కుర్చీలు వారుస్తానికి, స్టేజీలకు 14 కోట్లు పెట్టిరంటే చూడండిగా. ఆన వడ్డా గురువు అని ఎండకు చల్లగా ఉండే జర్మనీ టెక్నాలజీ టెంట్ వేసిరట మెయిన్ స్టేజ్ కి. దీని ఖర్చు 1,80,00,000. మరి మోడీ సార్ వస్తున్నాడంటే ఉత్తగుంటదా? మందిని తోలుకొస్తానికి 1800 బస్సులు కడితే కిరాయిలకే 6.5 కోట్లు. రోడ్ షో జోరుగానే నడిచింది కానీ ఈ ఖర్చు చెప్పలేదట. ఏహే వాళ్ళ పార్టీ మీటింగ్ కు వాళ్ళు ఎంత ఖర్చు పెడితేంది అంటారా? 30 కోట్లు పబ్లిక్ పైకము. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ప్రోగ్రాము. అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట పార్టీకి పతార పెంచే కార్యం అన్నట్టు. అయినా ఓటర్లు మెచ్చలే, ఓడగొట్టే. మళ్ళా లెక్కలు కాగితాల మీద చూపించినాయనులో. మీటింగ్ వచ్చిన వాళ్ళ తిండి తిప్పలు, మంచి చెడ్డలు 10-5 చేతిలో పెట్టిన ఖర్చు అలాగనే. ఇట్లా చూస్తే ఈ 10 ఏళ్లలో పెట్టిన మీటింగ్ల లెక్కలు తీస్తే ఒక చిన్న రాష్ట్రం బడ్జెట్ అయ్యేటట్టున్నది పో. పెండ్లంటే మొదలు పసుపు కొట్టే కార్యంతోటే శురువైతుంది. మంచి రోజు చూసుకొని చుట్టాలు, ఇంటి పక్కోళ్ళని పిలిచి రోట్లే పసుపు కొమ్ములు దంచుతారు. ఇక లగ్గం పనులు చాలైనట్టే. పెళ్లి కారట్లకు పసుపు పెట్టి దేవుని ఫోటోల కాడ పెట్టుకొని అటెనక చుట్టాలకు వంచుడు శురువైతుంది. మనకే కాదుల్లా, దేవుళ్ళ కళ్యాణం కూడా ముందు చాలు చేసేది గా కార్యంతోటే. మొదలుగి ముచ్చట చూసి అటెనక గా వార్తలకు పోదాం. తెలంగాణ అంతటా గుళ్ళ శుద్ధి కార్యం నడిచింది. మబ్బులనే తలుపులు తెరిచి నీళ్లు కొట్టుకుంటా గుళ్ళను గడిగిన్రు. నిన్న గానం పట్టిందని పొద్దుగాలనే గుళ్ళు బంద్ పెడితే ఇవాళ డప్పు సప్పుల నడుమ గుడి చుట్టూరా తిరుక్కుంటా శుద్ధి చేసిండ్రు. దేవుళ్ళకు చేయాల్సిన పెద్ద పూజలు, అభిషేకాలు ఒడిచినాక అలంకారం చేసి గప్పుడు భక్తులను రానిస్తే దర్శనం చేసుకున్నారు. ఈ గిటు చూడుండ్రి. భద్రాద్రి రామయ్య కళ్యాణానికి తలవాలు కలుపుతున్నారు భక్తులు. ఈ నెల 26 నాడే శ్రీరామనవమి. గుడికి ఉత్తరం దిక్కు పసుపు కొమ్ములు దంచి లగ్గం పనులు చాలు చేసిండ్రు అయ్యవార్లు, గుడి పెద్ద ఆఫీసర్లు. అటెనక అత్తర్, బుక్క గులాల్, పసుపు, కుంకుమ, పన్నీర్ తోటి తలవాలు కలిపిండ్రు. అంతటా కళ్యాణం తలంబ్రాలంటే పసుపు రంగులుంటాయి. ఈడ గులాబీ రంగుల చేస్తారు. వెనకటి సంది ఇట్లనే నడుస్తుంది. స్వామివారి యొక్క వసంతోత్సవాన్ని కూడా నిర్వహించడం ఈనాడు చాలా విశేషమైనటువంటి పని. అయితే ఈ ప్రక్రియని మనకి సాధారణమైనటువంటి జనులు స్వామివారిని పెళ్లి కొడుకు చేశారనేటువంటి విధానంగా భావిస్తారు. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి 3 వార్తలు ఉంటామల్లా. నమస్తే.